నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా జియోనీ మ్యాక్స్ ఫోన్ అసలు ఎందుకు కొనుక్కోవాలి, ఈ ఫోన్ కొనుక్కుంటే నాకు లాభం ఏడొస్తుంది నష్టం ఏడొస్తుంది అనేసి అయితేనేమో ఈ వీడియోలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. వీడియో అయితే మీరు లాస్ట్ దాకా చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, జస్ట్ 3-4 మినిట్స్ వీడియో అనమాట. సో బై ఈ వీడియోలో చూపించే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా లేకపోతే ఎవరికైనా కొనుక్కోవాలనుకున్నా వాళ్ళకి షేర్ చేస్తాను. ఫోన్ అయితే బాగానే ఉంది, 5,000కే వస్తుంది అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే guys, ఇక్కడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే ఇది 2GB ర్యామ్ 30GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. సో మంచిగా ఉంది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, సో అఫీషియల్గా అమెజాన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 5000 mAh బ్యాటరీ వస్తుంది అండ్ 6.1 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది అన్నమాట. 2.5D కర్వ్డ్ గ్లాస్ అనమాట. సో మంచిదే. డ్యూయల్ కార్డ్ నానో ఆక్టో కోర్ వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే వాళ్ళు మెన్షన్ చేయలేరు. నా ఒపీనియన్లో ఇది ఇది నార్మల్ యూజ్ చేసేది ఎస్ఓసి ఏదో ఉంటుంది కదా, సో ఆ నార్మల్ ప్రాసెసర్ యూజ్ చేస్తుండొచ్చు. సో కిందకి తర్వాత చూద్దాము. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే Android 10 వస్తుంది అనమాట. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 2GB ర్యామ్ 30GB స్టోరేజ్ అండ్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. బోకే లెన్స్ ఒకటి వస్తుంది అన్నమాట. డ్యూయల్ రియర్ కెమెరా అనేది పెట్టిలో నార్మల్ 30 మెగాపిక్సెల్ కన్సిడర్ చేసుకుందాము. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ వస్తుంది, టచ్ డిస్ప్లే వస్తుంది అండ్ మిగతా అంతా తెలిసిందే. సో నా ఒపీనియన్లో ఇక్కడ ప్రాసెసర్ వాళ్ళైతే మెన్షన్ చేయలేరు. ఆక్టోకోర్ అనేసి అయితే మెన్షన్ చేసి, ఒకవేళ ఉంటే గిట్లా ఇది యూని ఎస్ఓసి ప్రాసెసర్ అయితే ఉండిండొచ్చు అనమాట. యూని ఎస్ఓసి మ్యాక్సిమం అదే ప్రాసెసర్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మెయిన్ చూసుకుందాం, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుందాము. సో ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే వాళ్ళు ఇక్కడ ప్రాసెసర్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ 1.6 GHz ఆక్టోకోర్ అని ఇచ్చారు. సో ఇది యూని ఎస్ఓసి ప్రాసెసర్ అన్నమాట. దీని నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్స్ అయితే చేయలేరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో మీకు 5,000కి దొరుకుతుంది. అది కూడా 6 ఇంచెస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ. ఈ ప్రైస్ కేటగిరీలో మాత్రం మీకు ఇవి స్పెక్స్ అయితే ఎవరు ప్రొవైడ్ చేస్తలేరు అనమాట. 5000 mAh బ్యాటరీ, 6.1 ఇంచెస్ డిస్ప్లే, ఆక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట. ఈ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఈ స్పెక్స్ అయితే ఎవరు కూడా ప్రొవైడ్ చేస్తలేరు మీరు అట్ ప్రెజెంట్ రికార్డ్ చేసే టైంకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ కేటగిరీలో చూసుకుంటే మీకు ఈ 5000కి లావా Z1 వస్తుంది. సో దాంట్లో కూడా స్పెక్స్ తక్కువనే ఉన్నాయి. అది 5.5 ఇంచెస్ డిస్ప్లే, 3000 mAh బ్యాటరీ వస్తుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది అన్నమాట. ఫ్రంట్ అండ్ రియర్ రెండింటికి కూడా 5 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో అలాంటి పరిస్థితి ఏం లేదు. వీళ్ళు మంచిగా ఇచ్చారు అనుకోవచ్చు. లేదు అన్న సామ్సంగ్లో చూడే సామ్సంగ్ M01 కోర్ ఉందండి. ఎస్, నేను సామ్సంగ్ M01 కోర్ యూజ్ చేస్తున్నాను. అది 5.3 ఇంచెస్ డిస్ప్లే ఉంది. అది 6100 6000కి వస్తుంది. అది సేమ్ స్పెక్సే. అది స్టాక్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మీద వస్తుంది. 2GB ర్యామ్ మ్యాక్సిమం అని కూడా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మీద వస్తాయి. కానీ దాంట్లో కూడా బ్యాటరీ తక్కువ ఉంది అండ్ ఇది డ్యూయల్ కోర్ అన్నమాట, M01 కోర్. సో మీకు ఆక్టో కోర్ వస్తుంది. సో అది మీకు చాలా అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట ఈ ఫోన్కి అయితే, జియోని మ్యాక్స్ నుంచి అయితే. సో ప్రజెంట్ స్పెక్స్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే, ప్రైస్ పరంగా చూసుకుంటే మంచి ఫోనే. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు గైస్. సో మీరేమనుకుంటారు ఈ వీడియో గురించి అండ్ ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ గిట్లా మిస్ అయితే గిట్లా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తే. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి గిట్లా. అంతే గైస్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వెంటనే ఏదైనా వీడియో అప్లోడ్ చేయండి మీకు నోటిఫికేషన్ రావడానికి. అంటే ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.